ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేసిన రెసిపీ వచ్చేసి చాట్ మసాలా అనమాట. ఈ చాట్ చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అలాగే బఠానీ చాట్ మన బయట బండిపైన కొనుక్కునే చాట్ లాగే ఉంటుంది. పిల్లలు ఎక్కువగా బయటికి వెళ్ళి తినేది చాటే కదా. ఇలాగ ఇంట్లో ఒకసారి చేసి చూడండి, చక్కగా తింటారు పిల్లలు కూడా, అలాగే ఇష్టంగా తింటారు. అలాగే మనం తినే ముందు జస్ట్ లెమన్ వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా మనం బయట బండిపైన కొనుక్కునే చాట్లాగే ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే పిల్లల దగ్గర నుంచి అయితే వహ్వా మమ్మీ అనిపించుకోవాలనుకుంటే ఈ రెసిపీ అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, స్పైసీగా అలాగే బఠానీ మన బయట చాట్ తినేలాగే ఉంటుంది. నేను బంగాళదుంప వేసాను కాబట్టి టేస్ట్ అయితే సేమ్ బయటలాగే ఉంటుంది. ఎలా చేశాను ఏంటని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేనైతే 3 గంటల పాటు నానబెట్టిన బఠానీ ఉడికించి, అలాగే 2 బంగాళదుంపలు కూడా ఇలా ఉడికించి తొక్క తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవైతే ఒక 2 విజిల్ వచ్చే వరకు అయితే కుక్కర్లో వేసేసాను, మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే సన్నగా తడుక్కున్న ఉల్లిపాయలు వేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి అయితే దోరగా వేయిస్తున్నాను. మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న బఠానీ కూడా ఇందులో వేసేద్దాము. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, కాకపోతే నానబెట్టడానికి కాస్త టైం తీసుకుంటుంది. కాబట్టి ఏముంది, మధ్యాహ్నం మనం భోజనం చేసేటప్పుడు నానబెట్టేస్తే మనం రెస్ట్ తీసుకొని లేసే ఈవినింగ్ టైంకి అయితే నానిపోతాయి. 3 అవర్స్ అయితే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాము. మీరు ఏం కర్రీ చేసినా, నేను ఏ కర్రీ చేసినా సరే అందరికీ ఉపయోగపడేది ఏంటంటే, తక్కువ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి తీసుకోవటానికి అవుతుంది, పర్వాలేదు. అలా అని ఎక్కువ వేసేసామనుకోండి, తక్కువైందనుకోండి మళ్ళీ వేసుకోవచ్చు, పర్వాలేదు. ఎక్కువైందంటే ఏం చేయలేం, కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఏదైనా సరే ఫుడ్లోని మన సాల్ట్ కరెక్ట్గా లేకపోతే వేస్ట్ అయిపోతుంది కదా. తక్కువ వేసుకోండి, తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. మనకి కొంచెం మగ్గి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా దీనికి కట్టింది కాబట్టి ఇప్పుడైతే కొంచెం టమాటా గుజ్జు కూడా వేసుకుందాం, మనకి గ్రేవీ కావాలి కాబట్టి. మనకి ఈ బఠానీ చాట్లోని ఎక్కువ గ్రేవీతోనే టేస్ట్ వస్తుంది, క్రిస్పీగా. అలాగే ఈ బంగాళదుంప గుజ్జు తాలూకు ఫ్లేవర్ మన నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే నేను బంగాళదుంపలు ఉడికించి ఇలా స్మాష్ చేసేసాను. బంగాళదుంప అయితే ఇలా స్మాష్ చేయండి బాగా, దీంతోనే మనకి గ్రేవీ అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, నేను వేసాను కదా, అలా వేసేయండి. ఇలా దగ్గరికి మసాలాలో కలిసేటట్టుగా బాగా కలుపుకుంటే మనకి ఈ బఠానీ చాట్లోని గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కడైతే మనకి ఇంకా చిన్నగా కొంచెం మనకి బంగాళాదుంప గుజ్జు అనేది కరెక్ట్గా మనకి స్మాష్ అవ్వలేదు అనుకుంటే, మనం కలుపుతున్న గరిటతోనే నొక్కగా మనకి గట్టిగా ప్రెస్ చేస్తే అయిపోతుంది కదా. మన బఠానీ విరగకుండా ఓన్లీ బంగాళదుంపలు ఎక్కడైతే పెద్దగా కనిపిస్తున్నాయో అవైతే ఇక్కడే చేసేయచ్చు. ఇలాగ నొక్కగా పెట్టేస్తే మొత్తం అది మనకి గుజ్జుగా అయిపోయి మనకి గ్రేవీ అనేది అయితే రెడీ అయిపోతుంది. చూసుకోండి, మరీ ఎక్కువగా చేసేస్తే పప్పులాగా అయిపోతుంది. జాగ్రత్తగా మనకి బంగాళదుంపలు ఎక్కడైతే స్మాష్ అవ్వలేదో అదంగా చేసేస్తే సరిపోతుంది. మనం చాటు బండ్ల పైన చూస్తుంటాం కదా, వాళ్ళ దగ్గర అయితే పప్పు గుత్తి లాంటి పెద్దవి ఉంటాయి కదా, దాంతో గట్టిగా ప్రెస్ చేస్తూ తీస్తారు కదా, ఆ టేస్ట్ అయితే అక్కడి నుంచి వస్తుంది అనమాట. అలాగే మనం కూడా ఇక్కడ కొంచెం బంగాళదుంప అనేది కొంచెం గట్టిగా స్మాష్ చేస్తే మనకి గ్రేవీ రెడీ అవుతుంది. ఆ గ్రేవీతోనే మనకి టేస్ట్ వస్తుంది అనమాట ఈ చాట్కి. ఈ ప్రాసెస్లో ఇలాగే చేస్తే ఈ చాట్ అని చాలా బాగుంటుంది. మనం ఇక్కడ స్పైసెస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పౌడర్, అలాగే బ్లాక్ పెప్పర్ ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా బంగాళదుంప మొత్తం స్మాష్ చేసి మనకి ఎక్కడ కూడా పలుకుగా అంటే ముక్కలుగా తగలలేదు అనిపించినప్పుడు కొంచెం వాటర్ అయితే యాడ్ చేయండి. మరి చాట్ అనేది ముద్దగా ఉంటే బాగోదు, అలానే మరి పలచగా కూడా ఉండకూడదు. నేను చూపిస్తున్న క్వాంటిటీలో ఉంటే పర్ఫెక్ట్ చాట్ అయితే రెడీ అయినట్టే. మీకు ఇక్కడ కొంచెం స్పైసీనెస్ కావాలి అంటే బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోండి, బాగుంటుంది. లెమన్ అయితే ఇప్పుడు వేయొద్దు, మీరు జస్ట్ తినే ముందు వేసుకుంటే బాగుంటుంది. మనది చాట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, జలారుగా మన బంగాళదుంప గుజ్జు, ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా ఇవన్నీ కలిసి ఎంతో టేస్టీగా ఉండే మన చాట్ అయితే రెడీ అయిపోయింది. అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాము. అలాగే నాకు కొంచెం సాల్ట్ అయితే తక్కువ అయింది అనిపించి మళ్ళీ నేను కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ. అలాగే కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బఠానీ చాట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేశారనుకోండి మన బండి పైన కొనుక్కునే చాట్లాగే ఉంటుంది. చాలా టేస్టీగా, క్రిస్పీగా, అలాగే స్పైసీగా చాలా బాగుంటుంది. నోటికి కూడా రుచిగా ఉంటుంది. అలాగే ఈవినింగ్ టైంలోని ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు కంపల్సరీ స్నాక్స్ టైం అంటూ ప్రత్యేకంగా మనం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి తిండి కూడా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఏవోటి రెసిపీస్ కోసం వెతుక్కుంటూ స్పెషల్స్ ఏవో చేసి పెట్టాలి, తప్పదు కదా, మరి ఇంట్లో ఉంటారు.
అటువంటప్పుడు ఇలాగ ఏవైనా సరే ఫాస్ట్గా అయిపోయి ఎంచుకొని మనం చేసామనుకోండి రోజుకొకటి వాళ్ళు తింటారు హ్యాపీగా. పిల్లలు హాలిడేస్ టైంలోనే కదా ప్రశాంతంగా కూర్చొని తినగలేదు. ఇక స్కూల్ కాలేజీలు అన్నారనుకోండి ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు హడావిడిగా తినడం, మనం ఏదో హడావిడి రొటీన్ టైం అయిపోతుంది. ఇలా హాలిడేస్ టైంలో ఇలా చక్కగా చేసి పెడితే తృప్తిగా తింటారు పిల్లలు కూడా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. కీప్ వాచింగ్ నజీమ్ కుక్.